పావుగంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. ఎక్కడికి వెళ్ళావు ఎంత పొద్దున్నే? ఎందుకు బాబు అంత వెయిటింగ్? ఏంటి పొద్దున్నే ఇంటికి వచ్చేసావు? మీ ఇంటి దగ్గర టిఫిన్ ఉండలేదా? సర్లే కానీ అర్జెంటుగా టిఫిన్ చేసే, నెట్ సెంటర్కి వెళ్ళాలి. అంత అర్జెంట్ దేనికి రా బాబు? అర్జెంట్ ఏంటంటావా? వాటర్ ఐడి చేయించుకోవాలిరా. ఓటోకి వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వాటర్ ఐడి లేదు. 2 సంవత్సరాల నుంచి డబ్బులన్నీ ఉసుకాక అయిపోయినాయి. ఈ సంవత్సరం అయినా చేయించుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు. ఓటుకు నోటు తీసుకోవాలి కదా. రేయ్ తప్పురా, ఓటుకు నోటు తీసుకోకూడదు. భారతీయ జనన చట్ట ప్రకారం 171B 171E ప్రకారం ఓటు కోసం డబ్బు ఇచ్చినోడికి తీసుకున్నోడికి ఇద్దరికి జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడుతుంది. ఇది భారతీయ చట్టానికి విరుద్ధంరా. అంత మాత్రమే కాదు, బైబిల్లో కూడా అన్యాయంగా డబ్బు తీసుకోకూడదని, లంచం తీసుకోకూడదని, అన్యాయస్తులు పరలోక రాజ్యానికి చేరుకోరని, సరైన గుండు దేవునికి ఇష్టమని, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయిరా. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, అటువంటి పనులు మనం చేయకూడదు. అయినా నువ్వు చదువుకోలేదు కదా, ఇవన్నీ నీకు తెలియదు. తెలుసుకోవాలరా. ఎవరో చెప్పేవారు లేరు ఈ రోజుల్లో. అర్థమైందా నీకు? తీసుకోకూడదు అలా డబ్బులు. అవునా? ఇది చట్టానికి విరుద్ధమా? బైబిల్కి కూడా విరుద్ధమా? చదువు సంజయలేని ఉండరా, నాకేం తెలుస్తాయి ఇలాంటివన్నీ. దేవుణ్ణి నీలాంటి మంచి ఆత్మీయ నాకు స్నేహితుడిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందిరా. ఇది తెలియక ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అని వాటర్ ఐడి చేయించుకోవాలని చాలా గంతులేశాను. గొప్ప అన్యాయం నుంచి నన్ను తప్పించావు. థ్యాంక్ యూ సో మచ్ రా. చదువు సంజయ్ లేదంటావు, ఇంగ్లీష్ డైలాగులు మాత్రం వేస్తావు. సర్లే పద, లేట్ అవుతుంది, వెళ్దాం.